Hello my dear fighters, welcome to this wonderful session on concept of time and work. Okay, కాన్సెప్ట్ కొంచెం లెంతీగా అనిపించి 2 పార్ట్స్లో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. పార్ట్ 1లో బేసిక్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. పార్ట్ 2లో అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మ్యాథమెటిక్స్ కనుక అందులో ఉంది, అర్థమెటిక్ అంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ 2 ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం డిస్ప్లే చేశాను. ఈ ప్రాబ్లమ్ని మీరు ఒక్కసారి పాజ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేసినాక మీరు మీ సొల్యూషను మీరు ఏ ఫార్మాట్లో సాల్వ్ చేశారు అనేది కూడా వీలైతే నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్. ఓకే, సో మనం మళ్ళీ బ్యాక్ టు దిస్ ప్రాబ్లం వచ్చి సాల్వ్ చేద్దాం. బిఫోర్ దట్ బేసిక్గా కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, చూడండి, ఫండమెంటల్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్. ఫండమెంటల్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం, అంతే కదా. సో చూడు, వర్క్ డన్ అంటే ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హౌ ఎఫిషియెంట్లీ యూ కెన్ వర్క్ అండ్ హౌ మచ్ టైమ్ యూ విల్ టేక్. ఈ రెండు డిపెండ్ అయి ఉంటాయి కదా. ఓకేనా, సో సపోజ్ ఎఫిషియన్సీ టైం ఈ రెండింటి గురించి తెలుసుకోవాలంటే చూడు, వర్క్ డన్ అనేది నువ్వు ఒక పని, ఓకేనా, సపోజ్ ఆ పని లడ్డూలు తినే పని అనుకుందాం. ఓకేనా, లడ్డూలు తినే పని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సపోజ్ 10 లడ్డూస్ ఉన్నాయి. ఓకే, నీ ఎఫిషియన్సీ ఏంటంటే నువ్వు రోజుకు 2 లడ్డూలు తింటావు. సపోజ్ రోజుకి 2 లడ్డూలు తింటావు సపోజ్. అప్పుడు ఏమవుతుంది? మొత్తం లడ్డూలన్నీ కంప్లీట్ చేసేదే మన పని. సపోజ్ 10 లడ్డూస్ని తినేయడమే మన పని. వేరాజ్ ఒక రోజుకు 2 లడ్డూలు తినగలం. సో అప్పుడు అంటే ఏంటి? నీ ఎఫిషియన్సీ ఎంత? 2 లడ్డూలు. ఓకేనా, నీ టార్గెట్ ఏంటి? 10 లడ్డూలు తినాలి. అంటే ఎన్ని రోజుల్లో తింటావు? 5 రోజుల్లో తింటావు, అంతే కదా. ఇక్కడ చూడు, ఈ 10 లడ్డూలు తినడానికి రోజుకు 2 లెక్క అయితే 5 రోజులు తిన్నావు. అదే నువ్వు రోజుకు 1 తినగలిగావు అనుకో, 5 రోజులు కాస్త ఏమవుతుంది? 10 రోజులు అవుతుంది, అంతే కదా. ఇన్స్టెడ్ నువ్వు రోజుకు 4 తిన్నావు అనుకో, అప్పుడు 2.5 డేస్లో అయిపోతుంది, అంతే కదా. సో ఎఫిషియన్సీ పెరిగే కొద్దీ టైము తక్కువ అవుతుంది అని అంటే నువ్వు బాగా ఎఫిషియెంట్గా ఉన్నావు, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నావు, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నీకు పట్టే టైము చాలా చాలా తక్కువ అవుతుంది. ఓకేనా, సో ఎఫిషియన్సీ అండ్ టైము డైరెక్ట్ ప్రపోర్షనలా, ఇన్వర్స్ ప్రపోర్షనలా? ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ proportional to time. You are more efficient means you will take less time. Okay, so if this is clear, this is the only basic that you require to solve any sort of problem in time and work concept. Okay, ఈ ఒక్క లాజిక్ తెలిస్తే టైమ్ అండ్ వర్క్లో మీరు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. ఓకేనా, సో ఒక 2 types of methods టైమ్ అండ్ వర్క్ సాల్వ్ చేసేదానికి నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. వన్ ఈజ్ అ ఫ్రాక్షన్ అప్రోచ్, అనదర్ ఈజ్ ఎల్సిఎం అప్రోచ్. పర్సనల్గా నేను యూజ్ చేసేదైతే ఎల్సిఎం అప్రోచ్ ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్ నేను వాడతాను. ఓకేనా, ఇది చాలా ఈజీ. వెన్ యూ గో టు ఫ్రాక్షన్స్ అగైన్ యూ నీడ్ టు సింప్లిఫై ద ఫ్రాక్షన్స్ కదా. ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేయడం అంటే టైం కన్జ్యూమింగ్, కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో మీరు ఒకసారి దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఫ్రాక్షన్స్ ఏమీ లేదు, సింపుల్ ఫండా. ఫ్రాక్షన్ అంటే ఏంటి? సపోజ్ ఏ అనే వ్యక్తి ఒక పని చేయడానికి వాడికి 10 days పడుతుంది అని అన్నాడు అనుకో. ఓకేనా,
అప్పుడు నువ్వు దాన్ని ఎట్లా చెప్పొచ్చు ఫ్రాక్షన్లోనంటే ఏ అనే వ్యక్తి 1 డేలో ఎంత పని చేస్తాడు, ఓ వర్క్లో 10వ వంతు చేస్తాడు, అంతే కదా. 10 రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడంటే 1 డేలో 10వ వంతు కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు నీకు ఏకి పర్ డే 1/10 అని ఇచ్చాడు. సపోజ్ బి అనేవాడు 15 డేస్లో చేస్తానని అన్నాడు. ఆబ్వియస్గా బి అనేవాడు 1 డేలో ఎంత చేస్తాడు, 1/15 అనేది చేస్తాడు. సో ఇద్దరు కలిసి చేస్తే అని అన్నారనుకో, అప్పుడు నువ్వు 1/10 1/15 రెండు యాడ్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారనేది తెలుస్తుంది, అంతే కదా. ఇద్దరు కలిపి ఒక రోజులో 6వ వంతు పని చేస్తారని అంటే 6 రోజుల్లో పని మొత్తం చేసేస్తారని కదా. సో ఈ రకంగా మీరు రిజల్ట్కి అరైవ్ అవ్వచ్చు, ఓకేనా. సో నేను జనరల్గా ఎలా చేస్తానంటే, నేను ఆ పని చూస్తా. ఇప్పుడు వీడేమంటాడు, ఏ అనేవాడు 10 డేస్లో చేస్తాడు అంటాడు, ఓకేనా. బి అనేవాడు ఏం చేస్తాడు, 15 డేస్లో చేస్తారు అని అంటాడు. నేను దీన్ని సింపుల్గా ఏమనుకుంటానంటే, ఈ 10కి 15కి ఒక మంచి కామన్ మల్టిపుల్ తీసుకుంటాం. కామన్ మల్టిపుల్ ఎందుకు తీసుకుంటామంటే పంచేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అందులోనూ కామన్ మల్టిపుల్లో మనం ఎప్పుడైనా బెస్ట్ ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి ఈ 10కి 15కి మధ్యలో ఆ రెండిటికి ఎల్సిఎం ఏముందిరా అని చూసామంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు చూడు 10కి మల్టిపుల్స్ ఏమున్నాయి, 10, 20, 30, 40 అలా వెళ్తుంటుంది. అదే 15కి 15, 30, 45 అలా వెళ్తుంటాయి కదా. ఈ 30నే కదా మనకి కామన్ మల్టిపుల్. సో దాన్ని తీసుకొని ఏ బి డిఫరెంట్గా ఎలా చేయగలుగుతారు అని చెప్పేసి మనం సాల్వ్ చేసామంటే వెరీ సింపుల్గా వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏ అనేవాడు 10 డేస్లో చేస్తాడు, ఓకేనా. బి అనేవాడు 15 డేస్లో చేస్తాడు అని ఉంది కదా. ఇప్పుడు నేను వర్క్ ఏమనుకుంటాను, నా వర్క్ 10, 15 రెండిటికి ఎల్సిఎం నాకు 30 అని తెలుసు, ఓకే. కాబట్టి నేను నా వర్క్ ఏమనుకుంటానంటే వీళ్ళ పని అంతా 30 లడ్డూస్ కంప్లీట్ చేయడం అనుకుంటా. 30 లడ్డూస్ తినడం, లేదంటే 30 బిస్కెట్స్ తినడం అలా అనుకున్నాను అనుకో. అంటే ఏకున్న పని ఏంది, 30 లడ్డూలు తినాలా, 10 రోజుల్లో తినాలా అని అంటే ఏం చేయాలా, వీడు రోజుకి 3 లడ్డూలు తినాలా, వీడు రోజుకి 2 లడ్డూలు తినాలా, అంతే కదా. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఏం చెప్తాము, ఇద్దరు కలిసి 3, 2 కలిపి రోజుకి వీళ్ళిద్దరు 5 లడ్డూలు తింటారు, అంతే కదా. అంటే 30 లడ్డూలు ఎప్పుడు ఫినిష్ చేస్తారు, 30/5 6 రోజుల్లో ఫినిష్ చేస్తారు. సింపుల్గా అయిపోయింది కదా, వెరీ వెరీ ఈజీ. సేమ్ ఇదే కాన్సెప్ట్ని నువ్వు ప్రాపర్గా యూజ్ చేయగలిగితే ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. సార్ ఎంత ఈజీగా చేయొచ్చా అని మీరు ఖచ్చితంగా కమెంట్లో చెప్తారు. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఒకసారి చూడండి ఎలా చేయొచ్చు అనేది, ఓకేనా. చూడు ఇక్కడ ప్రాబ్లము, ఏ కంప్లీట్స్ ఎ జాబ్ ఇన్ 20 డేస్ అని ఇచ్చాడు, బి కంప్లీట్స్ ద సేమ్ జాబ్ ఇన్ 30 డేస్, ఓకేనా. కాన్సెప్ట్ 1, దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. వర్కింగ్ టుగెదర్ వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అనేది ప్రాబ్లం, ఓకేనా. నువ్వు 1/20, 1/30 రకరకాలుగా వేసుకోవచ్చు. నేను చెప్పేది విను. ఏమన్నాడు, ఏ 20 డేస్ అన్నాడు, బి వచ్చేపాటికి ఏమన్నాడు 30 డేస్ అన్నాడు. నేను సుఖంగా ఏమనుకుంటాను, 20కి 30కి కామన్ మల్టిపుల్ 20 అనుకో, 20, 40, 60, 30 నెక్స్ట్ వచ్చేదే 60, ఓకేనా. 60 అనేది కామన్ మల్టిపుల్, ఓకే. 60 హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ చెప్పాను కదా. ఆ కాన్సెప్ట్ ఒకసారి మీరు విన్నారంటే ఖచ్చితంగా మీకు ఎల్సిఎం అనేది దానికి వేరే వేరే లెక్కలు వేయాల్సిన అవసరం లేకుండా అలా నెంబర్స్ చూసి ఎల్సిఎం గెస్ కొట్టొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు నేను వీడి పని ఏమనుకుంటాను, వీడికి ఉన్న పని ఏంట్రా బాయ్ ఈరోజు ఉన్న వీడికి ఉన్న పని ఏంటి, వీడి టార్గెట్ ఏంది, 60 లడ్డూలు ఫినిష్ చేయాలి వీళ్ళు, 60 లడ్డూలు వీళ్ళు తినాలి. ఒక్కొక్కడి గురించి నాకు చెప్పాడు.
60 లడ్డూలు తినడమే నా పని అనుకుంటున్నా సార్. 60 ఎందుకు అనుకుంటున్నా? 60 అనేది నాకు కంఫర్టబుల్గా 20కి 30కి ఎల్సిఎం కాబట్టి 20తోని 30తోని డివైడ్ అవుతుంది కాబట్టి నేను కంఫర్టబుల్గా 60 అనుకున్నా. అదే సీక్రెట్. ఓకేనా? ఇప్పుడు ఏ అనేవాడు 20 రోజుల్లో పనిచేస్తాడు. దాని అర్థం ఏంటి? ఏ అనేవాడు 20 రోజుల్లో 60 లడ్డూలు మింగేస్తాడు. అంటే ఒక రోజుకి ఎన్ని లడ్డూలు మింగతాడు? ఏ అనేవాడు 60/20 వేస్తే 3 లడ్డూలు మింగుతాడు. అంతే కదా? అదే ఇప్పుడు బి అనేవాడు ఎన్ని తింటాడు? ఒక రోజుకి 30 రోజుల్లో 60 లడ్డూలు తినేస్తాడంటే బి అనేవాడు 2 లడ్డూలు తినేస్తాడు ఒక రోజుకి. ఓకేనా? సో ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? ఇద్దరూ కలిసి 60 లడ్డూలు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? ఇక్కడ చూడు, ఇద్దరూ కలిస్తే 3+2 ఒక రోజుకి ఎన్ని తింటారు? 5 లడ్డూస్ తినేస్తారు కదా. 5 లడ్డూస్ తినేస్తారు ఒక రోజు. కానీ అంటే దాని అర్థం ఏంటి? 60 లడ్డూలు ఫినిష్ చేయడానికి 60/5 12 డేస్లో లడ్డూస్ మొత్తం గోవిందా. ఓకేనా? అర్థమైందా? వెరీ సింపుల్ కదా. ఓకే. సో నెక్స్ట్, వాడు ఎట్లన్నా ఇవ్వని ప్రాబ్లం, సింపుల్గా నేను లడ్డూ తినేసినట్టు ఊది పడేయటమే. ఓకేనా? ఏ, బి అండ్ సి కంప్లీట్ వర్క్ ఇన్ 12, 15, 20 డేస్ రెస్పెక్టివ్లీ. ఓకే, అంటే ఏ అనేవాడు 12 డేస్లో చేస్తాడు. ఓకేనా? ఏ అనేవాడు వర్క్ 12 డేస్లో చేస్తాడు. బి అనేవాడు 15 డేస్లో చేస్తాడు. సి అనేవాడు 20 డేస్లో చేస్తాడు. ఇది వాడు చెప్తున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ ఫినిష్ ద వర్క్ టుగెదర్ అని అన్నాడు. ఓకే, ఎన్ని రోజుల్లో అయితే వాళ్ళు ఓవరాల్గా కంప్లీట్ చేయగలుగుతారు కలిసి అని చెప్పి. ఓకే, ఒక్కొక్కరే కాకుండా. ఇప్పుడు చూడండి ఏమంటాడు వాడు, 12, 15, 20 అని ఇచ్చాడు కదా. నా ఫస్ట్ టార్గెట్ ఏంటి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకేనా? నేనైతే ఎక్కువ ఆలోచించను. 15 ఉంది, 15, 30, 45, 60, 20 అగైన్ 40, 60. సో 60 నాకు అక్కడ కనబడుతుంది. 12 5s are also 60. సో నేను ఎల్సిఎం 60 ఊహించుకుంటే నాకు చాలా సుఖం. ఓకే, నువ్వు ఎల్సిఎంఏ క్యాలిక్యులేట్ చేయాలని రూల్ లేదు. కామన్ మల్టిపుల్ ఏదైనా పర్లేదు. నా మైండ్లోకి 60 అనే సంఖ్య వచ్చింది. నాకు 60 12చే పోతుందా? ఎస్, నరికేయచ్చు. 60 15తో పోతుందా? ఎస్. 60 20తో పోతుందా? ఎస్. సో నేను 60ని పట్టుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, నేను సేమ్ కాన్సెప్ట్ ముందు మనం అనుకున్నట్టుగానే ఇప్పుడేంటి 60 లడ్డు టార్గెట్ అనుకుంటాం. 60 లడ్డూలు తినడం టార్గెట్. ఓకేనా? సో ఏ అనేవాడు 12 రోజుల్లో తినేస్తాడు అని అంటే ఒక రోజులో ఎన్ని తింటాడు వీడు? ఒక రోజులో ఎన్ని తింటాడు? 12 5 60 కదా. రోజుకి 5 లడ్డూలు తింటే తప్ప వీడు 12 డేస్లో కంప్లీట్ చేయలేడు. ఓకేనా? వీడు 15 డేస్, వీడు 15 డేస్ అంటే రోజుకి వీడు ఎన్ని తింటాడు? 15 4s 60 కదా. రోజుకి 4 తినాల. ఓకేనా? అదేవిధంగా వీడు సి అనేవాడు 20 డేస్లో కంప్లీట్ చేస్తాడంటే వీడు రోజుకి ఎన్ని తింటాడు? రోజుకి 3 లెక్క తింటా ఉంటే ఆరాంగా వీడికి లడ్డూలు 20 డేస్ వస్తాయి. అంతే కదా. సో ఇప్పుడు ఏమన్నాడు? వర్కింగ్ టుగెదర్ అంటే ముగ్గురు కలిసి తినడం మొదలు పెడితే ఒక రోజుకి ఎన్ని కంప్లీట్ అయిపోతాయి? ముగ్గురు కలిసి తినడం మొదలు పెడితే 5 4 3, 5 4 9, 9 3 12. ఓకేనా? సో ముగ్గురు కలిసి తినడం మొదలు పెడితే రోజుకి 12 లడ్డూలు గోవిందా. ఓకేనా? 60 లడ్డూలకి ఎన్ని రోజులు పడుతుంది? వెరీ సింపుల్ కదా. 12 × 5 60 కదా. 12 × 5 60 కదా. అంటే రోజుకి 12 లడ్డూలు కాబట్టి నీకు 5 డేస్లో లడ్డూలన్నీ గోవిందా. నీ ఆన్సర్ ఏంటి? 5. వెరీ వెరీ సింపుల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, ఏ కాన్సెప్ట్ అయినా పర్లేదు, వాడు ఎలా ఇచ్చినా పర్లేదు, మనం మన థింకింగ్ ప్యాటర్న్ దాన్ని క్రాక్ చేయడానికి ట్రై చేద్దాం కూల్గా. ఓకేనా? ఫైండ్ ద మిస్సింగ్ పార్ట్నర్. ఓకే, ఇప్పుడు వీడేమంటాడు? ఏ ప్లస్ బి టేక్ 8 డేస్ టుగెదర్ టు ఫినిష్ ఎ వర్క్. ఓకేనా? ఏమంటాడు? ఏ ప్లస్ బి కలిసి ఒక వర్క్ చేయడానికి వాళ్ళిద్దరికి 8 డేస్ పడుతుందంట. ఓకే, ఇఫ్ ఏ అలోన్ కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ 12 డేస్. ఓకే, ఏ ఒకడే ఉంటే గాన 12 డేస్లో ఫినిష్ చేసేవాడు.
బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కుడ్ ఫినిష్ ఇట్ అని అన్నాడు. ఓకేనా, ఏ అలోన్ 12 డేస్లో చేసి ఉండేవాడయ్యా అని చెప్తున్నాడు. బి అలోన్ ఉంటే ఎన్ని రోజుల్లో చేసేవాళ్ళు అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడు, దీని అర్థం ఏంటి? ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి 8 డేస్లో కంప్లీట్ చేసేవాళ్ళంటే ఇప్పుడు 8A ప్లస్ 8B కలిసి ఉంటే 1 డేలో పని అయిపోయేది కదా. 8A ప్లస్ 8B కలిసి ఉంటే 1 డేలో పని అయిపోయేది. ఇక్కడ ఏమంటాడు వీడు, ఏ ఒక్కడే అయ్యి ఉంటే 12 డేస్లో పని అయిపోయేది అన్నాడు. అంటే 12A కనుక ఉండుంటే 1 డేలో పని అయిపోయేది కదా. ఓకేనా, ఒక్కసారి మీరు ఈ 2 ఈక్వేషన్స్ కనుక గమనించినట్లయితే, ఈ 2 ఈక్వేషన్స్ ఒక్కసారి మీరు గమనించినట్లయితే 8A ప్లస్ 8B అన్నా ఒక రోజులో పని అయిపోతుంది. అంటే 8 మంది ఏలు 8 మంది బీలు కనుక ఉండుంటే, సపోజ్ ఆడ మగ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 8 మగవాళ్ళు 8 ఆడవాళ్ళు కనుక ఉండుంటే ఒక రోజులో అయిపోయి ఉండదు అనుకుందాం. అదే 12 మంది మగవాళ్ళు ఉన్నా కానీ ఒక రోజులోనే అయిపోతుంది. దాని అర్థం ఏంటి? ఈ 8A ప్లస్ 8B మస్ట్ బి ఈక్వల్ టు 12A కదా. ఓకేనా, అంటే నాకు ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇక్కడ ఆల్రెడీ నాకు 8A అనేది ఉంది. కానీ నా టార్గెట్ ఏంటి? 12A చాలు నాకు. ఓకేనా, 12A అంటే నాకు పని అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ 8B ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా 4Aతో సమానం కదా. 8A ప్లస్ 4A ఉంటే 1 డేకి పని అయిపోయింది. ఇక్కడ 12A అంటే 1 డే అంటున్నాడు కాబట్టి నాకు ఈజీగా తెలిసిపోతుంది కదా. 8B ఉన్నారు, అదర్వైజ్ 4A ఉన్నా నాకు పని అయిపోయింది. 8B మస్ట్ బి ఈక్వల్ టు 4A. ఇది వెరీ క్లియర్గా ఈ 2 ఈక్వేషన్లు బట్టి నీకు అర్థమవుతుంది. ఓకేనా, అంటే ఏంటి? ఒక ఏ ఉన్నా ఒకటే, 2 బీలు ఉన్నా ఒకటే, అంతే కదా. ఒక ఏ ఉంటే 2 బీలు ఉన్నా ఒకటే అంటే ఏకి మాత్రం 12 రోజులు పడుతుందంటే బి అనేవాడు లెస్ ఎఫిషియెంట్ కదా. వీళ్ళిద్దరూ ఈజ్ ఈక్వల్ టు వీడు ఒక్కడో. అందుకని వీడు ఒక్కడికి 12 రోజులు పడుతుందంటే ఈ బి గాడికి ఎన్ని రోజులు పడుతుంది? డబల్ పడుతుంది. ఓకేనా, ఏమీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్యాటర్న్ చూసాము, నెంబర్స్ మనకు అర్థమయ్యాయి అంటే అలా ఆన్సర్ 30 సెకండ్లో ఈజీగా మనం పెట్టేయచ్చు. ఓకేనా, ఏదైనా డౌట్ అనిపించింది ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ మీరు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను మీ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ ముందుకెళ్దాం. ఎఫిషియన్సీ రేషియోస్ ద ఫాస్టర్ లాజిక్. ఓకే, ఎఫిషియన్సీ ఒకడికంటే బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తాడు. ఓకే, లేదు మన భాషలో ఎక్కువ లడ్డూలు తింటాడు, అది మోర్ ఎఫిషియెంట్. ఇప్పుడు చూద్దాం ఎట్లా ప్రాబ్లం ఫ్రేమ్ చేశారు. ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ బి అని అంటే, ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ బి అని అంటే బి అనేవాడు ఒక లడ్డూ తింటే ఏ అనేవాడు 3 లడ్డూలు తింటాడు. వీడు ఒక లడ్డూ తినే లోపల, బి అనేవాడు ఒక లడ్డూ తినే లోపల ఏ అనేవాడు 3 లడ్డూలు వేసేస్తాడు. అదే కదా దాని అర్థం. వీడు ఇక్కడ ఏమంటాడు? ఏ టేక్స్ 60 డేస్ లెస్. ఆ లడ్డూలు తినే కార్యక్రమమే ఉందనుకుందాం. ఏ అనేవాడికి 60 డేస్ తక్కువ టైం పడుతుంది అని అంటున్నాడు. ఓకేనా, అయితే ఇండివిజువల్ టైమ్స్ బీతో కంపేర్ చేస్తే ఏకి 60 డేస్ తక్కువ పడుతుంది అంటున్నాడు. అంతే కదా. సో బీతో కంపేర్ చేస్తే ఏకి 60 డేస్ తక్కువ పడుతుంది. ఎందుకు? వీడు ఈజీగా 2 ఎక్స్ట్రా తినేస్తాడు కదా. ఎవ్రీడే 2 ఎక్స్ట్రా తినేస్తాడు కాబట్టి వీడికి 60 డేస్ తక్కువ పడుతుంది. ఇక్కడ నువ్వు ఇదే లడ్డు కాన్సెప్ట్లో కూడా వెళ్ళావనుకో, సపోజు ఏమవుతుంది? ఏ అనేవాడు 60 డేస్ సేవ్ చేస్తాడు.
ఓకేనా. అదే బి అనేవాడు 60 డేస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఇప్పుడు ఇది 1 ఉంది, ఇది 3 ఉంది. ఓకేనా, 1:3 రేషియోలో ఉంది. ఈ 1:3 రేషియోలో మళ్ళీ డిఫరెన్స్ చూసామనుకో, అంటే ఇప్పుడు వీడికి టైము తక్కువ పడుతుంది, వీడికి టైము ఎక్కువ పడుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజు వీడికి T/3 పడింది అనుకో టైము, వీడికి T టైం పడుతుంది, అంతే కదా. అదర్వైజ్ వీడికి T అనే టైం పడింది అనుకో, వీడికి 3T అనే టైం పడుతుంది, అంతే కదా. సో నువ్వు ఆ డిఫరెన్స్ 60 డేస్ అనగానే నీకేమవుతుంది, ఆ 2T ఈజ్ 60 డేస్ అనమాట, అంతే కదా దాని అర్థం. అంటే T అనేది ఎంత, 30 డేస్. ఓకే, ఇక్కడ T అనేది నీకు 30 అయ్యింది అని అంటే ఆ వైపు 3T అనేది ఎంత అవుతుంది, 30 × 3 90 అవుతుంది. సో దట్ నీకు 30కి 90కి మధ్యలో డిఫరెన్స్ 60, వాడు ఇచ్చిన దానికి మ్యాచ్ అవుతుంది. వెరీ సింపుల్. ఓకేనా, T3T అనుకున్నా ఒకటే, T/3T అనుకున్నా ఒకటే, రేషియో సేమ్. ఓకేనా, ఎలా అనుకున్నా వెరీ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, వేరే రకంగా ఎలా సాల్వ్ చేయగలరో ముందు ప్రాబ్లమ్ని మీరు ఇంకా బెటర్ వే ఏదన్నా మీకు అనిపిస్తే నాకు చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ ఇదేంది ప్రాబ్లం చూడండి. A and B టుగెదర్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 12 డేస్ అని ఇచ్చాడు. A + B ఇద్దరు కలిసి 12 డేస్లో చేస్తారు. ఇఫ్ A వర్క్స్ ఎట్ హాఫ్ ఈజ్ ఎఫిషియన్సీ, అంటే A అనేవాడు కొంచెం పని తగ్గించేసి సగం ఎఫిషియన్సీతోనే చేస్తాడు. B వర్క్స్ ఎట్ ట్రిపుల్ ఎఫిషియన్సీ, అంటే 3 టైమ్స్ ఆఫ్ B చేస్తే అప్పుడు ఏమవుతుంది, వర్క్ కాస్త 9 రోజుల్లోనే వర్క్ అయిపోతుంది. ఓకేనా, హూ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ వర్కర్, హూ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ వర్కర్ అని అడిగాడు. మోస్ట్ వాల్యుబుల్ వర్కర్ అంటే ఏంది, మోస్ట్ వాల్యుబుల్ వర్కర్ అంటే ఎవడైతే తక్కువ టైంలో పనిచేస్తాడో వాడే కదా మోస్ట్ వాల్యుబుల్ వర్కర్. సో ఇండైరెక్ట్గా వాడు ఏమంటున్నాడు, ఏబీల్లో ఎవరు బాగా పనిచేస్తారు లేదంటే ఎవరు తక్కువ టైంలో పనిచేస్తారు అని అడుగుతున్నాడు. అండ్ హౌ లాంగ్ వుడ్ హీ టేక్ అలోన్. ఓకే, సో నీకు ఏ కానీ బి కానీ వస్తుంది కదా, వాడు ఒక్కడే చేస్తే వాళ్ళిద్దరిలో తక్కువ టైం తీసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి టైం కనుక్కో అని అంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎవడు తక్కువ టైంలో చేస్తాడు, ఏనా బీనా అది కనుక్కొని ఆ ఏనో బీనో వస్తే వాడికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజుల్లో చేస్తాడని కనుక్కోవాలి. ఓకే, మీకు ఈ ప్రాబ్లం చూస్తే ఇఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ అపీరింగ్ వెరీ పజిలింగ్ టు యూ, ఇట్ ఈస్ వెరీ కామన్. ఓకేనా, బట్ ఒకసారి మీరు కనుక స్మార్ట్గా ఆలోచిస్తే నేనైతే ఏం చేస్తాను, నాకు తెలిసింది సింపుల్ మెథడ్ ఏంటంటే, నాకు ఈడ 12 ఉంది, ఈడ 9 ఉంది. ఓకేనా, 12, 9 చూడగానే నేను ఒక మంచి నెంబర్ అనుకుంటాను కదా. నేను ఏమనుకుంటాను, 12కి 9కి మంచి నెంబరు ఎల్సిఎమ్. ఏది బెటరు, 12కి 9కి ఎల్సిఎం చూసుకుంటే నాకు ఏది బెటరో చూసుకుంటా. 12, 9 నువ్వు ఈ లెక్కలో చూసుకోవాలంటే 12, 24, 36 ఇలా రాసుకుంటే వెళ్తే ఇటువైపు పోయామనుకో 9, 18, 27, 36 ఇలా వస్తుంది కదా. సో ఇలా సింపుల్గా రాసుకుంటే నాకు ఈడ 36 కనపడింది, ఈడ 36 కనపడింది. సో నాకు కావాల్సిన ఎల్సిఎం అనేది వచ్చేసింది. ఓకేనా, 36 ఒక బ్యూటిఫుల్ నెంబర్ నాకు వచ్చేసింది. తర్వాత A + B 12 డేస్ అని అన్నాడు. నేను ఇంకేం ఆలోచించేది లేదు, వీళ్ళిద్దరూ కలిపి 1 డేలో ఏం చేయాలా. నేనేమనుకుంటా, ఎల్సిఎం 36 అని తెలియగానే నేను నా వర్క్ ఏందయ్యా ఇప్పుడు 36 లడ్డూస్ కంప్లీట్ చేయడమే నా వర్క్. ఓకేనా, సో A + B ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని తింటారు చెప్పండి ఎవరైనా.
ఒక రోజులో 12 రోజులు పడుతుంది వీళ్ళకంటే ఒక రోజులో వీళ్ళు 12 మూలు 36 కాబట్టి 3 లడ్డూస్ తింటారు. అంతే కదా. వేరేజ్ A/2 + 3B1 ఉంది. ఏ సగం ఎఫిషియన్సీతో చేస్తూ బీలు ఇంకో 2 బీలు వచ్చారు, 3 బీలు అయినాయి, 9 రోజుల్లో అవుతుంది. ఈ టీము, ఇది టీమ్ ఏ, ఇది టీమ్ బి అనుకున్నాం అనుకో, ఈ టీం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది? 9 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. 36 లడ్డు అంటే ఒక రోజుకి ఈ టీం ఎంత తింటుంది? ఒక రోజుకి ఈ టీం ఎంత తింటుంది? 9 4 36 కదా. సో 4 లడ్డూలు తింటుంది ఈ టీం. ఓకేనా. సో ఇక్కడ నాకు చూస్తే వాడు ఏమడిగాడంటే ఏ బెటరా బి బెటరా అని అడిగాడు. ఓకే, నాకు ప్రస్తుతానికైతే అర్థం అవట్లా. ఓకే, బట్ నేను స్మార్ట్గా ఆలోచిస్తే నాకు ఇక్కడ A/2 నాకు నచ్చలా. ఓకేనా, ఈ A/2 నాకు నచ్చలేదు కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని డబల్ చేసి పడేస్తా, డబల్ చేసేస్తా. ఏం చేస్తా నేను, డబల్ చేసేస్తా. అప్పుడు A+6B అని వస్తుంది. A+6B అయ్యి ఉంటే ఒక రోజుకి ఎన్ని తినేవాళ్ళు? ఈ టీంని యాజిటీస్గా డబల్ చేశా. ఈ టీం అనేది 4 లడ్డూలు తింటుంది. ఆ టీంని డబల్ చేస్తే ఒక రోజులో ఎన్ని లడ్డూలు తింటారు? 8 లడ్డూలు తింటారు వీళ్ళు. ఈ 4కే కదా డబల్. ఇక్కడ 4 ఉంది కదా, జాగ్రత్తగా చూడండి. ఈ 4 అనే దాన్ని డబల్ చేస్తే నాకు 8 లడ్డూలని వచ్చింది. ఓకేనా, ఆర్ యూ విత్ మీ? ఓకే. సో ఇక్కడ క్లారిటీగా చూడండి, నాకు 2 విషయాలు తెలిసాయి. A+B కలిసి ఉంటే ఒక రోజుకి 3 లడ్డూలు తినేవాళ్ళు. అదే A+6B అయ్యి ఉంటే ఒక రోజుకి 8 లడ్డూలు తింటున్నారు. దీని నుంచి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? అది నేను చూడాలి. ఓకే, నేను రష్ చేయట్లేదు, కొంచెం ఓపిక్గా వినండి. ఓకే, ఈ 2 గుర్తుపెట్టుకోండి. జస్ట్ A+B 12 3 36 కాబట్టి 3 లడ్డూస్ పర్ డే తినేవాళ్ళు. అంతే కదా. మన టార్గెట్ 36 లడ్డూలు కంప్లీట్ చేయాలి. రైట్. ఓకే, వేరాజ్ A+6B ఇది 8 లడ్డూస్ పర్ డే తింటున్నారు. అంతేనా. ఈ 2 కనుక నువ్వు కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ 6B 1B ఉంది. అంటే నీకేంటి, ఒకదాని నుంచి ఒకటి తీసేస్తే 5B ఏమై ఉండేది, 5B 8 - 3 5 లడ్డూస్ పర్ డే అయి ఉండేది. అంతే కదా. 5B 5 లడ్డూస్ పర్ డే. దాని అర్థం ఏంటి? 5B 5 లడ్డూస్ అంటే ఒకడే బి ఉండి ఉంటే కనుక 1 లడ్డూ పర్ డే తినేవాడు. అంతే కదా. ఒకడే బి ఉంటే 1 లడ్డూ పర్ డే తినేవాడు అంటే 36 లడ్డూస్ తినడానికి బీకి ఎన్ని పడుతుంది? 36 డేస్ పడుతుంది. బీకి 36 డేస్ పడుతుంది. ఓకేనా. అయితే బి బెటరా ఏ బెటరా అని మనకు తెలియదు. ఏని కూడా మనం ఒకసారి చెక్ చేసామనుకో, అప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడు, బి అనేవాడు 1 లడ్డూ తింటాడని తెలుసు, వీడు 1 లడ్డూ తింటాడని తెలుసు. కానీ A+B కలిపితే 3 లడ్డూలు తింటారు. అంటే ఏ అనేవాడు ఎన్ని లడ్డూలు తింటాడో? 2 లడ్డూలు తింటాడు. ఓకే, బి 1 తింటుంటే ఏ 2 తింటున్నాడు. సో ఎవడు సరైన క్యాండిడేటు, బాగా ఊదేది ఎవడు? ఏ. ఓకే, వీడు డబల్ స్పీడ్లో ఊదేస్తాడు. బి అనేవాడికి 36 డేస్ పడితే ఏ అనేవాడికి ఎన్ని రోజులు పట్టాలా? సగం పట్టాలా. సో 18 డేస్ అనేది ఆన్సరు. ఓకేనా. ప్రాబ్లం ఎంత కాంప్లెక్స్గా అనిపించినా నీకు థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే 30 సెకండ్స్లో ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడు, ఎఫిషియన్సీ విత్ పర్సంటేజ్ డిఫరెన్సెస్. ఓకే, ఎఫిషియన్సీ ఇంతకు ముందు 50% తగ్గింది అని అన్నారు. అట్లనే ఇక్కడ ఏంటంటే ఒకడు ఇంకోటి కంటే ఎఫిషియెంట్ అని, ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అని అన్నాడు. అని అంటే సపోజ్ ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ అంటే ఏమని అర్థము? బి
ఏ ఉంది, వీడు 10 తినే లోపల వీడు 12 తింటాడు, అంతే కదా. వీడు 10 లడ్డూలు తినే లోపల వీడు 12 లడ్డూలు తింటాడు. ఓకేనా. ఇఫ్ బి టేక్స్ 24 days, అంటే బికి 24 days పట్టింది, ఏకి ఎన్ని రోజులు పడుతుంది? వెరీ సింపుల్ కదా. 10 into 24 ఈజ్ ఈక్వల్ టు 12 into హౌ మచ్? అదే నీ ఆన్సరు. సో నీ హౌ మచ్, నీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 into 24 డివైడెడ్ బై 12 వేసావు అనుకో, 12 2s 24, నీ ఆన్సర్ మస్ట్ బి 20 days. వచ్చిందా ఆన్సరు? 30 secondsలో ఈజీగా సాల్వ్ చేయొచ్చు, గ్యారంటీ. ఓకేనా. కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ మీరు ఎటువంటి టెస్ట్ ప్రిప్ మెటీరియల్ నుంచి అయినా ట్రై చేసి ఇలాంటి మెథడ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీకు అందులో ఏదైనా సమస్య అనిపిస్తే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే. సో కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఇంకో కాన్సెప్ట్. ఇందులో ఏంటి, లీవింగ్ ద టీమ్, ఏ కెన్ ఫినిష్ ఇన్ 10 days. ఓకే. అగైన్ ఏ కెన్ ఫినిష్ ఇన్ 10 days. ఓకే. బి ఆల్సో కెన్ ఫినిష్ ఇన్ 15 days. బట్ ఏమంటాడు, దే స్టార్టెడ్ టుగెదర్, ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ 2 days అని అంటున్నాడు. ఏ అనేవాడు 2 days తర్వాత వదిలేశాడు. ఇన్ హౌ మెనీ మోర్ డేస్ బి అలోన్ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఇక్కడేంటి, ఏ అనేవాడు 2 days చేశాడు, తర్వాత జంప్ వర్క్ చేయడానికి రావట్లేదు. సో రిమైనింగ్ వర్క్ అంతా అది బీకి ఎన్ని రోజులు పడుతుంది అని తెలుసుకుంటే అయిపోయినట్టే కదా. ఓకేనా. అగైన్ సేమ్ థింగ్, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 15 ఉంది. నా కాన్సెప్ట్ ఏంటి, కంఫర్టబుల్గా 30 అనేది ఎల్సిఎం నేను అనుకుంటా. సో నేను నా వర్క్ ఏమనుకుంటాను, 30 లడ్డూలు తినడం అనుకుంటా సపోజ్. ఓకేనా. 30 లడ్డూస్ తినడం అని అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది, ఏకి 10 days పడుతుంది అని అంటే 1 dayలో వీడు ఎన్ని లడ్డూలు తింటాడు, 3 లడ్డూస్ తింటాడు. వీడు 15 days పడుతుంది, బాగా లేట్ అవుతుంది, 1 dayలో 2 లడ్డూసే తింటాడు వీడు. ఓకేనా. సో నా కాన్సెప్ట్ ఏంటంటే 30 లడ్డూస్ కంప్లీట్ చేయాలా. వీళ్ళిద్దరు కలిస్తే 1 dayలో ఎన్ని తింటారు, 5 తింటారు. ఓకేనా. ఫస్ట్ 2 days ఏం చేశారంటే ఇద్దరు కలిసి వర్క్ చేశారు. ఓకే. ఫస్ట్ 2 days ఏం చేశారంటే ఇద్దరు కలిసి వర్క్ చేశారు. 5 లడ్డూస్ కంప్లీట్, 10 లడ్డూస్ గాన్. ఓకేనా. ఆ తర్వాత నీకు బ్యాలెన్స్ వర్క్ ఎంత మిగిలింది, అవుట్ ఆఫ్ 30 లడ్డూస్ నీకు 10 లడ్డూస్ గాన్ కాబట్టి బ్యాలెన్స్ కాస్త 20 లడ్డూసే మిగిలాయి. ఓకే. నీకు ఆల్రెడీ తెలుసు బి అనేవాడికి రోజుకి 2 లడ్డూలు తింటాడు కాబట్టి ఈ బ్యాలెన్స్ 20 లడ్డూలు తినడానికి వీడికి ఎన్ని రోజులు పడుతుంది, రోజుకి 2 లడ్డూలు లెక్క 20 లడ్డూస్ తినాలంటే 2 into 10 days పడుతుంది. ఓకేనా. సో నీకు వాడు ఏమడిగాడు, రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికనంటే 10 days ఆన్సరు. అదే కనుక టోటల్ టైం ఎంత పట్టింది అని అడిగాడు అనుకో, టోటల్ టైం ఎంత పట్టింది అని అంటే స్టార్టింగ్లో వాళ్ళిద్దరు కలిసి 2 రోజులు చేశారు, ఆ తర్వాత 10 days పట్టింది కాబట్టి టోటల్ టైం టేకన్ టు కంప్లీట్ ద వర్క్ అని అడిగాడంటే 12 అవుతుంది. వేరేజ్ రిమైనింగ్ వర్క్ చేయడానికి బీకి మాత్రం ఎన్ని రోజులు పట్టింది అని అంటే 10 అవుతుంది. ఓకే. నో కన్ఫ్యూజన్. ఓకే. నెక్స్ట్ ఇంకొక టైపు, లీవింగ్లో ఇంకొక టైపు. వీడేమంటాడు, ఏ అనేవాడు 20 daysలో పని చేయగలడు. ఏ అనేవాడు 20 daysలో పని చేయగలడు. అగైన్ బి అనేవాడు 30 daysలో పని చేయగలడు. ఓకేనా. మీకు ప్రాబ్లం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను కంఫర్టబుల్ నెంబర్స్ తీసుకున్నాను. ఓకేనా. ఎగ్జామ్లో ఈ నెంబర్స్ మార్చొచ్చు, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నీకు ఓన్లీ సింప్లిఫికేషన్ చేయడం వస్తే కనుక ఇదే మెథడ్లో చాలా ఈజీగా 30 to 45 secondsలో చేయొచ్చు. ఒకవేళ మీకు సింప్లిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రాబ్లమ్ అని అనిపిస్తే మీరు కమెంట్ బాక్స్లో చెప్పారంటే నేను సింప్లిఫికేషన్స్ మీద ఒక సెషన్ నేను ప్లాన్ చేస్తాను. వేరియస్ ట్రిక్స్ ఫ్రమ్ వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా నేను మీకు సీక్రెట్స్ అన్ని చెప్పడానికి నేను ఎఫర్ట్ పెడతాను. ఓకేనా. ఓకే. ఇప్పుడు వీడేమంటాడు, ఏ అనేవాడికి 20 daysలో వర్క్ చేయగలుగుతాడు,
బి అనేవాడు 30 డేస్లో చేయగలుగుతాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఏ లీవ్స్ 5 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఓకే, ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. వీడు 5 days బిఫోర్ కంప్లీషన్ అంటే అసలు కంప్లీషన్ ఎప్పుడైతుందో తెలియదు కదా మనకి. కంప్లీషన్ అనేది ఎప్పుడైతుందో తెలియదు, కానీ వీడు 5 days బిఫోర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు కంప్లీషన్ తెలుసుంటే నేను వెనక్కి 5 days తీసేసి మిగతా డేస్ లెక్కేసి ఏదో చేసేవాడిని. నాకైతే ప్రస్తుతానికి ఏం చేయాలనేది ఆలోచిస్తే మీరు ఆలోచించి చెప్పండి ఏం చేయాలి. నాకు తెలిసిందేంటి, సింపుల్గా నేనేం చేస్తా, 20, 30 అనగానే నేను రెండిటికి మంచి నెంబరు. ఓకే, ఏదది, ఏ 20 days, బి 30 days. సో నాకు ఎల్సిఎం 60. సో నేను నా వర్క్ ఏమనుకుంటానంటే 60 లడ్డూస్ అనుకుంటా. ఓకే, ఇది మన స్టాండర్డ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఏ 20 days అని అంటే ఏ 1 dayకి ఏం చేస్తాడు, 3 లడ్డూలు తింటాడు. ఓకేనా, వీడు బి అనేవాడు 1 dayకి 2 లడ్డూలు తింటాడు. ఓకేనా, అయితే వీళ్ళిద్దరూ కలిసి పర్ డే 5 లడ్డూలు తింటారు. ఓకే, 12 daysలో 60 లడ్డూస్ ఫినిష్ అయిపోయి ఉండేవి. బట్ వీడు ఏం చేశారంటే, వీడు అయిపోయే లోపల మనకు టైం ఇవ్వాల, వీడు వెళ్ళిపోయాడు. వీడు 5 days బిఫోర్ వెళ్ళిపోయాడు కాబట్టి దాని ఇంపాక్ట్ మనకి తెలీదు. ఒకలాగా ఆలోచించు, 5 days బిఫోర్ వాడు వెళ్ళకుండా 5 days ఉండుంటే, ఆ 5 days వాడు ఉండుంటే ఏం చేసేవాడు, ఆ 5 days ఉండుంటే ఏ కదా వెళ్ళిపోతుంది. ఏ అనేవాడు రోజుకి 3 లెక్క, 5 into 3 15 లడ్డూస్ తినేవాడు కదా. కానీ వాడు లేడు. ఓకేనా, వాడు ఉన్నాడు అనుకో, వాడు ఉంటే ఏం చేస్తాడు, వాడు ఉండుంటే ఏం చేస్తాడు, 15 లడ్డూస్ తినేవాడు. ఈ వర్క్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది అని అంటే, ఇమాజినరీగా వాడు ఉన్నాడే అనుకో, 15 తినేవాడు కదా, ఆ 15 దానికి యాడ్ చేసేయి, 60 + 15 చేసేయి, 75 లడ్డూస్ అనుకో. ఓకే, మనిషి లేడు, లడ్డూ లేడు కాబట్టి క్యాన్సిల్. ఆ 15 నువ్వు ఈ 15 లడ్డూలో లేవు, మనిషి లేడు. సో మనిషి ఉన్నాడు అనుకుంటాను, 15 లడ్డూస్ ఉన్నాయి అనుకుంటాను. అప్పుడు నాకేమవుతుంది, టోటల్ రిక్వైర్మెంట్ 75 లడ్డూస్ అవుతుంది. యాజ్ యూజువల్గా వాళ్ళు రోజుకి 5 తింటారు ఇద్దరు కలిపితే. సో డివైడెడ్ బై 5 వేసాను. 75/5 వేస్తే ఎంత అవుతుంది నాకు, 75/5 అంటే ఎంత అవుతుంది, 15×4 = 60. ఓకేనా, సో 15×5 = 75. సో 15 నీ ఆన్సరు. అంటే ఏంటి, స్ట్రైట్గా చేసుంటే 12 డేస్లో అయిపోయేది. కానీ లాస్ట్ 5 డేస్లో వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ లాస్ట్ 5 డేస్ వీడు లేని ఇంపాక్ట్ ఉంటుంది కదా, అది బీకి అది కవర్ చేయాల్సి వచ్చింది. బి అనేవాడు కొంచెం స్లో కదా, వీడు 3 తింటే వీడు 2 తింటాడు కదా. అందువల్ల 12 డేస్లో అవ్వాల్సిన వర్క్ కాస్త 15 డేస్కి అయ్యింది చూడండి. ఓకే, కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఇదే ప్రాబ్లం కనుక ఏ వెళ్ళిపోకుండా బి వెళ్ళిపోయి ఉంటే ఏమై ఉండేది, ఏ వెళ్ళిపోకుండా బి వెళ్ళిపోయి ఉంటే ఏమై ఉండేది, ఖచ్చితంగా 12 డేస్ కంటే తక్కువ వచ్చి ఉండేది ఆన్సర్. మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఇప్పుడు చూడు, ద ఆల్టర్నేట్ డేస్. ఓకే, ఒకరోజు ఒకటి చేస్తాడు, రెండో రోజు ఇంకోటి చేస్తాడు. అట్లా మామూలుగా ఏంది, వీళ్ళ ఎఫిషియన్సీలు చెప్తున్నారు. ఏ అనేవాడు 10 డేస్లో చేసేవాడు, బి అనేవాడు 20 డేస్లో చేసేవాడు. కానీ వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్లో పనిచేస్తూ ఉన్నారు, స్టార్టింగ్ విత్ ఏ. ఓకేనా, అయితే ఎప్పటికి పని చేసేసి ఉంటారో, ఎప్పటికి పని ఖతం చేసి ఉంటారో, అదే కదా మన టార్గెట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏ అనేవాడు 10 డేస్, బి అనేవాడు 20 డేస్ అంటే యాజ్ యూజువల్గా నేను 10కి 20కి బెస్ట్ ఎల్సిఎం 20 తీసేసుకో. ఓకే, 20 అనేది 10తో కూడా పోద్ది కాబట్టి. సో ఏ అనేవాడు మనం ఏమనుకుంటాం, యాజ్ ఇట్ ఈస్గా మనం 20 లడ్డూస్ తినడమే మన వర్క్ అనుకుంటాం. సో ఇటు 1 డేకి ఎన్ని లడ్డూలు తింటాడు,
2 లడ్డూస్ తింటాడు. ఓకే, ఈడో 1 డేకి 1 లడ్డూయే తింటాడు. ఓకే, మన టార్గెట్ ఏంది? టోటల్ 20 లడ్డూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏ మొదలు పెడతాడు, 2 లడ్డూలు తింటాడు. నెక్స్ట్ డే బి వస్తాడు, 1 లడ్డూ తింటాడు. ఓకే, ఈ 2 కలిపి ఒక సైకిల్ అయిపోయింది. మళ్ళా సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఎవరు స్టార్ట్ చేస్తారు? మళ్ళా ఏ వస్తాడు, 2 లడ్డూలు తింటాడు. మళ్ళా బి వస్తాడు, 1 లడ్డూ తింటాడు. ఓకేనా? సో ఇది 2వ సైకిల్ అయిపోయింది. అలా ఎన్ని సైకిళ్ళు అవుతాయి? ఒక సైకిల్కి 3 లడ్డూలు, ఇంకో సైకిల్కి 3 లడ్డూలు, ఆడుండేది 20 లడ్డూలు. అంటే 3 6ల 18 లడ్డూలు అయిపోతాయి కదా. సో 18 లడ్డూస్ ఇన్ 6 సైకిల్స్. 6 సైకిల్స్ అంటే ఏంది? ఈచ్ సైకిల్ 2 డేస్ కదా, ఈచ్ సైకిల్ 2 డేస్ కదా. సో మొత్తం 12 డేస్ అయిపోయి 18 లడ్డూస్ అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తారు? నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏనే కదా వస్తాడు. 13వ రోజు ఎవడు వస్తాడు? ఏ వచ్చి బ్యాలెన్స్ ఉన్న 2 తినేస్తాడు. 14వ రోజు బి రావడానికి అవసరం లేదు, అక్కడ ఏం మిగల లడ్డూలన్నీ అయిపోయాయి. అదే 20 బదులు 21 ఉంటే బీకి కూడా పాపం తినేవాడు 14వ రోజు వచ్చి. సో 12 రోజుల్లో 18 లడ్డూలు అయిపోయాయి. ఆ రిమైనింగ్ 2 లడ్డూలు 13వ రోజు ఆర్డర్ ప్రకారం ఏ వచ్చాడు. ఎందుకు ఏ వచ్చాడు? స్టార్టింగ్ విత్ ఏ కాబట్టి ఏ వచ్చాడు. ఆ మిగిలిన 2 లడ్డూలు తినేశాడు. లడ్డూలు గోవిందా. సో ఇక ఆన్సరు 13 ఆన్సరు. ఓకేనా? వెరీ సింపుల్. ఓకే, హోప్ అన్ని కాన్సెప్ట్స్, అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు డిస్కస్ చేసిన మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మనం డీల్ చేద్దాం, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ డీల్ చేద్దాం. ఇప్పటివరకు ఓపిక్గా విన్నారు, నేర్చుకోవడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. వెరీ సూన్ I will be giving you the part 2 also. Okay, thank you.